భగవాన్ సత్సాయి బాబా వారి పాద పద్మకు నమస్కరిస్తూ భగవాన్ ధర్మముల గురించి ఇచ్చినటువంటి సందేశాన్ని చదువుకుందాం. ధర్మం మానవ జీవితానికి ప్రాణవాయువు వంటిది. అది లేకపోతే మానవునికి ఉనికే లేదు. ప్రాచీన ధర్మ సూత్రాల ప్రకారం ధర్మము పలు విధాలుగా ఉన్నాయి. సామాన్య ధర్మం అనగా దయా, జాలి, సానుభూతి, కరుణ, నీతి నిజాయితీలు, దురాశ రాహిత్యం, పూజ పురస్కారాదులు సామాన్య ధర్మం. అలాగే వర్ణ ధర్మాలు ఉన్నాయి. వర్ణాలకు అనుగుణంగా ఆచరించే ధర్మ. తర్వాత మూడవది ఆశ్రమ ధర్మం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అని ఇలా ఇదో ఆశ్రమ ధర్మం. గుణధర్మం వ్యక్తులు చేసే ఆయా పనుల్లో చేయవలసిన కర్మలు. రాజు అయితే పరిపాలనా కర్మలు, సేవకుడైతే సేవా కర్మలు, ఇలాంటి గుణధర్మం అంటారు. ఐదవది నిమిత్త ధర్మం అట. ఈ ఐదవ నిమిత్త ధర్మం ఆయా సందర్భాల్లో మనం ఆచరించాల్సినవి, మత నమ్మకాల ప్రకారం ఆచరించేటువంటి కర్మలు. ఆరవది ఆపద్ధర్మం. ఈ ఆపద్ధర్మంలో చాతుర్వర్ణాలలో ఆయా వర్ణాల వారు తమ తమ వర్ణాలకు విధించబడినటువంటి పని చేయకుండా కరువు కాటకాది పరిస్థితుల వల్ల కానీ, భౌతిక సంక్షోభాల కారణంగా కానీ, విప్లవాది పరిస్థితుల్లో కానీ ఇతర వర్గాలకు విధింపబడిన పనులను చేయటం ఆపద్ధర్మం. ఇలా ఈ ధర్మ సూత్రాలు మనకు శాస్త్రాలు ఈ విధంగా తెలపబడినవి. అయితే ఈనాడు ధర్మం అనే దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ధర్మం అనగానే యాచకులకు భిక్ష వేయటం, తీర్థయాత్రికులకు భోజనం ఏర్పాటు చేయటం, నివాసాది సదుపాయాలు అందజేయటం, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించటం, చట్టానికి న్యాయానికి బద్ధుడై జీవించటం, యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండటం, అంటే మంచి చెడులను తెలుసుకోగలగటం, తనకు ఇష్టమైన కోరికలను తీర్చుకోవడం, ఇవి ధర్మంగా అనుకుంటున్నాడు సామాన్య మానవుడు. రూపురేఖలు మారిపోయింది. ఈ విధంగా అందమైన పంట పొలాలను నిర్లక్ష్యంగా పట్టించుకోక గాలికి వదిలేస్తే ఏమవుతుంది? ఇష్టానుసారం కలుపు మొక్కలు, చెట్లు పెరిగి ముళ్ళ కంపలతో నిండిపోతుంది. దాని అందమైన ముఖ చిత్రం మారిపోతుంది. ఇదే ధర్మం విషయంలో ఈనాడు జరిగింది. ధర్మం యొక్క రూపురేఖలు మారిపోయినాయి. వేదశాస్త్రాదులలో, పురాణాలలో, ఇతిహాసాలలో మహారుషులు తెలియజేసిన ధర్మస్వరూపం గురించి మానవులు తెలుసుకోవాలి అంటున్నారు స్వామి. కనుక మానవుడు సంపూర్ణ జ్ఞానం లేకపోవడం చేత, అనవసరమైన భావ ఆవేశాల చేత, పనికిరాని కార్యకారణ సంబద్ధత చేత ఆ వేద శాస్త్రాదులను చులకన చేసి వాటి గొప్పతనాన్ని తొంగలోకి తొక్కుతున్నారు. నిజానికి ధర్మం అంటే ఏమిటి? ధర్మ సారం ఏమిటి అనగా, ఏ మానవుడైతే తనలోని అహంకారాన్ని నిర్మూలించి, స్వార్థపూరిత వాంఛలను జయించి, పశుభావాలను, ఆవేశాలను వదిలిపెట్టి, శరీరమే తాను అనే భావాన్ని జయించి జీవిస్తూ ఉంటాడో అతడు ధర్మ మార్గంలో నడుస్తున్నట్లే. ధర్మం యొక్క లక్ష్యం పరమాత్మ అనే సముద్రంలో జీవాత్మ కలిసిపోవటమే అని అతడు తెలుసుకోవాలి. దైనందిత ప్రాపంచిక కార్యకలాపాలలో నీతి నియమాలకు క్షతి కలగకుండా ఉత్తమ తత్వంతో బ్రతకాలి మానవుడు. అంతరవాణి నిర్దేశించిన దారిలోనే నడవాలి. నీ నడక అవతల వ్యక్తి నడకకు అవరోధం కారాదు. సత్య మార్గంలో నడవాలి. సర్వం కలివిదం బ్రహ్మ, అన్నింటిలో అందరిలో బ్రహ్మను దర్శించాలి అన్న భావం నీ అహంకార మమకారాలను నాశనం చేయాలి. పరమాత్మలో లీనం కావటమే నీ లక్ష్యం కావాలి. ఇదే ధర్మం యొక్క లక్ష్యం. ధర్మంతో నిండిన కర్మ యొక్క లక్ష్యం. నీవు చేసే స్వార్థరహితమైన ప్రతి పని జీవాత్మ పరమాత్మలో లీనం కావటానికి మెట్టుగా ఉపయోగపడుతుంది. అందరిలోనూ అన్నింటా బ్రహ్మతత్వాన్ని దర్శిస్తూ స్వార్థరహితంగా నీవు చేసే ప్రతి పని ధర్మ కర్మయే. ఈ అంకిత భావంతో, అనన్య శరణాగతి తత్వంతో ఏమి చేసినా
అది భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. స్వామి ధర్మం గురించి చెప్పిన విషయం ఇది. యథాతథంగా స్వామి చెప్పిన విషయాన్ని ఇక్కడ ఉదహరించడం జరిగింది అని. కాబట్టి ధర్మం అంటే ధర్మ కర్మ అంటే స్వామి దృష్టిలో స్వార్థరహితంగా, అహంకార మమకార రహితంగా మానవుడు చేసే ప్రతి పని, దైవ చింతనతో, దైవం పట్ల అనన్య శరణాగతి తత్వంతో, ఇతరులను బాధించకుండా సత్కర్మలు చేస్తుంటే అతడు ధర్మబద్ధంగా జీవిస్తున్నట్లే. అతడు చేసే స్వార్థరహిత కర్మలు, పరహితార్థం చేసే కర్మలన్నీ కూడా ధర్మకర్మలు అవుతాయి. కానీ మానవుడు ఇలా ఉన్నాడా ఈనాడు? లేడే. మానవులకు ధనమే దైవమైంది, అహంకారమే మతమైంది, స్వార్థమే బుద్ధికి స్థానమైంది, ఆశలు మీరిపోయాయి, దయ నయ ప్రవర్తన శూన్యమైపోయాయి, కపటము జీవిత కాంతి అయిపోయింది, ప్రేమానురాగాలు రోగాల పాలయ్యాయి, చదువు మానవుల్ని కామాంధులుగా చేస్తోంది, ధర్మాచరణ క్షీణించింది. అందుకే ధర్మ మార్గము వీడి చెరియించు వారిని చేపట్టి కాపాడుట వ్రతముగా శ్రీ సత్యసాయి బాబా వారు ఆదేశించారు. కాబట్టి మానవుల్లో మనః పరిణామాన్ని తీసుకొని రావడానికే, వాళ్ళను ధర్మ మార్గంలో నడిపించడానికే నేను అవతరించాను అని స్వామి చెప్పారు. ఇంకా నేను ఏదో కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఒక హిందువుని పరిపూర్ణ హిందువుగా, ఒక ముస్లిముని పరిపూర్ణ ముస్లింగా, ఒక క్రిస్టియన్ పరిపూర్ణ క్రిస్టియన్ గా మార్చడానికి వచ్చాను అని స్వామి సెలవిచ్చారు. మానవులను ధర్మపరులుగా, ధర్మ కర్మలు ఆచరించే వారిగా చేయడానికి నేను వచ్చాను అన్నారు స్వామి. భక్తుల మనసులలో తిష్ట వేసుకొని కూర్చుని వారి మనః పరిణామాన్ని పరిశీలిస్తూ, హెచ్చరిక చేస్తూ, మందలిస్తూ, అవసరమైతే చురకలు వేస్తూ ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు స్వామి. ఇది ధర్మం గురించి స్వామి ఇచ్చినటువంటి సందేశం అండి. సాయిరామ్.